హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చరిత్ర అంటే మనకు తెలిసిన కథలు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రహస్యాలు కాలగర్భంలో దాగి ఉన్నాయి. కొన్ని వస్తువులు వేల సంవత్సరాల తర్వాత బయటపడ్డాయి. మరికొన్ని మన కళ్ళ ముందే ఉన్నా వాటి అసలు ఉద్దేశ్యం ఇప్పటికీ అర్థం కాలేదు. ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 10 అద్భుతమైన చారిత్రక రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటిగా యాంటికితెరా మెకానిజం గురించి తెలుసుకుందాం. సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతన నౌక శిథిలాల్లో ఈ యంత్రం బయటపడింది. ఇది దాదాపు 2100 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇందులో ఉన్న గేర్లు మరియు నిర్మాణం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాల కదలికలను లెక్కించగలిగే ఈ యంత్రం ఈ కాలంలో అంటే ఆ కాలంలో ఎలా తయారైందో ఇప్పటికీ ఒక మర్మమే. పురాతన నాగరికతలు మనం ఊహించిన దానికంటే కూడా చాలా అభివృద్ధి చెందినవని ఇది సూచిస్తోంది. రెండవది డెడ్ సీ స్క్రోల్స్. 1947లో ఎడారిలోని ఒక గుహలో ఈ పురాతన పత్రాలు కనుగొనబడ్డాయి. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథాలలో మతపరమైన విషయాలు, చారిత్రక వివరాలు, అర్థం కాని సందేశాలు ఉన్నాయి. వీటిని ఎవరు రాశారు, ఎందుకు దాచారు అనేది ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. ప్రతి పరిశోధనతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మూడవది డెండెరా ఆలయ రహస్యం. ఈజిప్టులోని ఒక పురాతన ఆలయంలో గోడలపై చెక్కిన కొన్ని చిత్రాలు ఆధునిక విద్యుత్ బల్బులను పోలి ఉంటాయి. దీనిని చూసిన చాలామంది ప్రాచీన ఈజిప్టు ప్రజలకు విద్యుత్ గురించి తెలుసా అనే ప్రశ్నను లేవనెత్తారు. కొందరు దీనిని ఆధ్యాత్మిక చిహ్నంగా భావిస్తే, మరికొందరు ఇది పురాతన సాంకేతికతకు నిదర్శనం కావచ్చని అంటున్నారు. కానీ నిజమేంటో ఇప్పటికీ తెలియలేదు. నాలుగవది గోబెక్లీ టేపే. టర్కీలో కనుగొనబడిన ఈ నిర్మాణం ప్రపంచంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇది దాదాపు 11,000 సంవత్సరాల పురాతనమని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యవసాయం ప్రారంభం కాకముందే ఇంత భారీ నిర్మాణం ఎలా నిర్మించారు అనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యమే. ఐదవది సక్కారా పక్షి. ఈజిప్టులో దొరికిన ఒక చిన్న చెక్క విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఒక పక్షిలా కనిపించిన దాని ఆకారం ఆధునిక విమానాలను పోలి ఉండటంతో అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొందరు దీన్ని పురాతన విమాన నమూనాగా భావిస్తే, మరికొందరు ఇది కేవలం కళాఖండమని చెబుతున్నారు. ఆరవది రొసెట్టా స్టోన్. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన శిలాఫలకాలలో ఒకటి. ఒకే సందేశం 3 వేర్వేరు భాషల్లో చెక్కబడింది. ఈ శిలాఫలకం సహాయంతో పురాతన ఈజిప్ట్ లిపిని అర్థం చేసుకోవడం సాధ్యమైంది. అయినప్పటికీ దీని చుట్టూ ఇంకా అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ఏడవది ఫైస్టోస్ డిస్క్. గ్రీక్లో కనుగొనబడిన ఈ మట్టి పలకపై విచిత్రమైన గుర్తులు కనిపిస్తాయి. వేల సంవత్సరాలుగా దీనిపై ఉన్న సంకేతాలను అర్థం చేసుకునేందుకు అనేక మంది ప్రయత్నించినా ఇప్పటి వరకు విజయవంతం కాలేకపోయారు. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పురాతన వస్తువులలో ఒకటిగా నిలిచింది. ఎనిమిదవది స్టోన్ హెంజ్. ఇంగ్లాండ్లో ఉన్న ఈ భారీ రాతి నిర్మాణం వేల సంవత్సరాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. భారీ రాళ్లను అంత దూరం నుంచి ఎలా తీసుకువచ్చారు, ఎందుకు ఈ విధంగా అమర్చారు అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఇది ఖగోళ పరిశోధన కేంద్రం కావచ్చని కొందరు భావిస్తున్నారు. తొమ్మిదవది వోయినేజ్ మ్యాన్యుస్క్రిప్ట్. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకంగా పేరు పొందింది. ఇందులోని లిపి ఏ భాషకు చెందినదో ఇప్పటికీ తెలియదు. వందలాది మంది భాషా నిపుణులు, కోడ్ నిపుణులు, ఆధునిక సాంకేతిక వ్యవస్థలు కూడా దీనిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాయి. అందుకే ఈ పుస్తకం ఇప్పటికీ ఒక పెద్ద మర్మంగా మిగిలిపోయింది. చివరగా చైనా తొలి చక్రవర్తి చిన్ షీ హువాంగ్ సమాధి గురించి తెలుసుకుందాం. 1974లో భూమి తవ్వకాల సమయంలో వేలాది మట్టి సైనిక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని టెర్రకోటా సైన్యం అని పిలుస్తారు. ప్రతి విగ్రహం ప్రత్యేకంగా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. అయితే అసలు సమాధి భాగం ఇప్పటికీ పూర్తిగా తెరవలేదు. అందులో ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ఈ 10 రహస్యాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. మనిషి ఎంత అభివృద్ధి చెందినా చరిత్రలో ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. భవిష్యత్తులో జరిగే కొత్త పరిశోధనలు ఈ మర్మాలను ఛేదిస్తాయో లేదో చూడాలి. ఈ రహస్యాలలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.